ఏం లెసన్స్ చెప్పారు ఈరోజు స్కూల్లో? ఈ స్కూల్ వేస్ట్ ఈరోజు అసలు లెసన్సే చెప్పలేదు. అవునా? మరి టీచర్ ఏంటి నువ్వు ఆఫ్టర్నూన్ క్లాసెస్ ఏం వినట్లేదు, నిద్రపోతున్నావు అని చెప్పింది? ఓ చెప్పేసిందా? అమ్మ నేను మార్నింగ్ స్కూల్కి వెళ్ళాను అమ్మ. ఎందుకు? పక్కింట్లో మా ఫ్రెండ్ పింకీ ఉంది కదా, తన బర్త్డే. అవునా? తన బర్త్డే లాస్ట్ మంత్ అయిపోయింది కదా. ఓహో మర్చిపోయా, పింకీది కాదు, మా ఫ్రెండ్ బన్నీ గారు ఉన్నాడు కదా, వాడి బర్త్డే. వాడి బర్త్డే కూడా 4 months బ్యాకే అయిపోయింది. అవును, వాడి బర్త్డే 4 monthsకి ఒకసారి వస్తుందట, తెలియదా నీకు? ఈ తెలివికి ఏం తక్కువ లేదు. అమ్మ సండే రోజు డాడీ కూడా ఫ్రీగా ఉంటాడు కదా, అందరం స్పైడర్ మ్యాన్ సినిమాకి వెళ్దామమ్మా. స్కూల్కి వెళ్ళమంటే కబుర్లు చెప్తావు, సినిమాకి మాత్రం రెడీ. ప్లీజ్ అమ్మ, మా క్లాస్లో అందరు వెళ్తున్నారు. సరే వెళ్దాంలే. ఏ స్పైడర్ మ్యాన్. చిన్ను, చిన్ను, చిన్ను. అంతసేపు నాతో మాట్లాడుతూనే ఉంది, ఒక్క క్షణంలో అంతా మారిపోయింది. చిన్ను అలా కదలకుండా పడిపోయి ఉండడం ఇంకా నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది. నేనే చంపేసేదాన్ని. చిన్ను చనిపోయి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఉంటే ఇంటి దగ్గర నా కోసం ఎదురు చూస్తూ ఉండేది. నేను వెళ్ళగానే అల్లరి చేసేది. ఇప్పుడు అది లేక ఇల్లు మొత్తం సైలెంట్ అయిపోయింది. కానీ నా వల్లే చిన్ను చనిపోయిందన్న నిజం నన్ను ప్రతి క్షణం చంపేస్తుంది. ఇలాగే చస్తూ బ్రతుకుతున్నా. ఐఎమ్ సారీ, మీకు జరిగింది టెరిబుల్ లాస్. కానీ జరిగిందని మనం ఎలాగో మార్చలేము. ఇప్పుడు ఏం చేస్తే మీ మనసుకు ప్రశాంతత దొరుకుతుంది? ఒక్కసారి నన్ను క్షమించమని చిన్నుని అడగాలనుంది. పద అడుగుదు కానీ. ఏంటి? పద, చిన్ను నీ కోసం వెయిట్ చేస్తుంది. నాకు సోల్స్తో కాంటాక్ట్ అవ్వడం తెలుసుతారా, కానీ వాళ్ళని కలవడం కేవలం డ్రీమ్స్లోనే కుదురుతుంది. అవును, నువ్వు ఇప్పుడు కళలోనే ఉన్నావు. ఇన్ఫ్యాక్ట్ మనిద్దరం ఒకటే కళలో ఉన్నాం. చాలామంది నా దగ్గరకు వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడానికి వస్తూ ఉంటారు. నేను డ్రీమ్స్లో వాళ్ళని కలుపుతూ ఉంటాను. అదే నా ప్రొఫెషన్. చిన్ను చనిపోయాక తన చావుకు కారణం నువ్వే అనుకుంటూ గిల్టుతో నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు. తారా, నా గురించి తెలుసుకొని చిన్నుతో మాట్లాడడానికి హెల్ప్ కోసం నా దగ్గరికి వచ్చావు. అందుకే నిన్ను చిన్నును కలపడానికి ఈ డ్రీమ్ క్రియేట్ చేశాను. అక్కడున్నది నీ చిన్నునే తారా. వెళ్ళు, నీ గుండెల్లోని బరువునంతా దించేసుకో.
అమ్మా